అందరికీ నమస్కారం. మన ఇంట్లో మనకి కనబడని గాల్లో తేలియాడే సూక్ష్మ ధూళి కణాలు మన ఆరోగ్యంపై అటాక్ చేస్తాయి. వీటి ప్రభావం తక్కువగా ఉన్న రోజు వీటిని పీల్చడం వల్ల మన శ్వాస వ్యవస్థ దెబ్బతింటుంది. చాలామంది ఇది ఐడెంటిఫై చేసేసరికి ఆలస్యం అయిపోతుంది. ఈ వీడియోలో మనం డస్ట్ అలర్జీ అంటే ఏంటి? ఎలా కలుగుతుంది? ఎలా గుర్తించాలి? దీని నుండి రక్షించుకోవడం ఎలా? అనే విషయాలను తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా పిల్లల నుండి పెద్దల వరకు ఎవరికైనా ఇది తలెత్తే ప్రమాదం ఉంది. మీకు లేదా మీ ఇంట్లో ఎవరికైనా తరచూ తుమ్ములు రావడం, ముక్కు బందై ఉండడం, శ్వాసలో ఇబ్బంది ఉంటే ఈ వీడియోను తప్పకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ మన జీవితాన్ని గాల్లో కలిసిపోయేలా చేస్తున్నాయి. చివర్లో కొన్ని ముఖ్యమైన నివారణ చిట్కాలు, వైద్య సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి మన ఆరోగ్యం కోసం ఈ వీడియోని ప్రారంభిద్దాం. డస్ట్ అలర్జీ అంటే మన ఇంట్లో కనిపించే డస్ట్ పార్టికల్స్‌లో ఉండే సూక్ష్మజీవుల వల్ల మన రోగనిరోధక వ్యవస్థ అనేది ఓవర్‌గా రియాక్ట్ అవుతుంది. ముఖ్యంగా డస్ట్ మైట్స్ అనే సూక్ష్మజీవులు మన చర్మం నుండి వచ్చే డెడ్ స్కిన్ సెల్స్‌ని తిని జీవిస్తుంటాయి. వీటి ఎక్స్‌క్రీటరీ మెటీరియల్ మన బాడీకి అలర్జిక్ రియాక్షన్ ఇస్తుంది. అలాగే పూల రేణువులు, పాలెన్స్, గాల్లో ఉండే స్పోర్స్, పశుపక్షుల ఫెదర్స్ ఇవి అలర్జీకి కారణమవుతాయి. ఈ ధూళి మన కంటికి కనిపించదు. గాల్లో తేలుతూ చిన్న చిన్న భాగాలు మన శ్వాసక్రియలోకి చేరి మనకు తుమ్ములు రావడం, ముక్కు బందైపోవడం, శ్వాస ఇబ్బందులను కలిగించడం లాంటివి చేస్తాయి. దీన్ని సరిగ్గా గుర్తించకపోతే దీర్ఘకాలిక సమస్యగా మారే ప్రమాదం కూడా ఉంది. డస్ట్ అలర్జీకి తరచుగా మనం జలుబుగా పొరబడే లక్షణాలు ఉంటాయి. ఉదయాన్నే లేచిన వెంటనే లేదా పడుకునే టైంలో ఎక్కువగా తుమ్ములు రావడం, ముక్కు నుంచి నీరు కారడం, లేదా పూర్తిగా బంద్ అయిపోయే స్థితి లాంటివి కనిపిస్తాయి. కళ్ళు ఎర్రగా మారడం వంటివి కనబడతాయి. కొందరికి గొంతులో గజగజలాడడం, కొందరికి చెవుల్లో అసౌకర్యంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా రాత్రి వేళ లేదా గాలి తక్కువగా ఉండే గదుల్లో ఈ లక్షణాలు పెరుగుతాయి. పిల్లల్లో అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. ఎడమ గుండె పక్కన ఒత్తిడి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని అధిగమించకపోతే ఆస్తమా లేదా శ్వాస సంబంధిత సమస్యలుగా మారే అవకాశం కూడా ఉంటుంది. అలర్జీ ఉందో లేదో నిర్ధారించాలంటే అలర్జీ టెస్టులు అవసరం. ఒకటి స్కిన్ ప్రీక్ టెస్ట్. ఇది చాలా సాధారణంగా చేయబడే టెస్ట్. ఇందులో మీ చేతి మీద లేదా భుజంపై కొన్ని అలర్జీ కారక పదార్థాలను చిన్నగా చర్మంపై ఇంజెక్ట్ చేస్తారు. శరీరం ఎలా స్పందిస్తుందో చూస్తారు. అలర్జీ ఉంటే ఆ ప్రదేశంలో ఎరుపు లేదా వాపు వస్తుంది. రెండవది ఐజీఈ బ్లడ్ టెస్ట్. దీనిలో మన శరీరంలో అలర్జీకి సంబంధించిన యాంటీబాడీస్ అయిన ఐజీఈ స్థాయిని కొలుస్తారు. ఈ 2 టెస్ట్‌ల వల్ల మీకు డస్ట్ లేదా ఇంకేదైనా పదార్థం వల్ల అలర్జీ ఉందా అనేది క్లియర్‌గా తెలుస్తుంది. దీన్ని అలర్జీ స్పెషలిస్ట్ డాక్టర్ వద్ద చేయించుకోవడం మంచిది. డస్ట్ అలర్జీని ఎలా నివారించాలి? ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. డస్ట్ అలర్జీకి పర్మనెంట్ ట్రీట్మెంట్ తీసుకోకపోయినా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు నియంత్రించొచ్చు. మొదటిగా ఇంట్లో శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. పాత కార్పెట్లు, తడి వస్త్రాలు వంటి వాటిలో ఎక్కువగా ధూళి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంట్లో ఎయిర్ సర్క్యులేషన్ బాగా జరిగేటట్టు చూసుకోవాలి. ట్రీట్మెంట్‌లో అయితే యాంటీహిస్టమిన్ మెడిసిన్స్ లైక్ సెట్రిజైన్, లోరాటిడైన్ ఉపయోగిస్తారు. నోస్ స్ప్రేలు, అవసరమైతే ఇన్హేలర్స్ కూడా వాడతారు. క్రమంగా చికిత్స తీసుకుంటూ ఉంటే శరీరం అలర్జీకి స్పందించకుండా తట్టుకునేలా ఇమ్యునోథెరపీ అనే పద్ధతి కూడా ఉంది. ఇది డాక్టర్ గైడ్‌లైన్స్‌లో జరగాలి. ముఖ్యంగా చిన్న పిల్లల్లో డస్ట్ అలర్జీ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే వారికి శ్వాస సంబంధించిన మార్గాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఉదయం స్కూల్‌కి వెళ్లే ముందు తుమ్ములు రావడం, నిద్ర మధ్యలో లేచిపోవడం వంటి లక్షణాలు ఉంటే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు ఆడుకునే చోటు శుభ్రంగా ఉండాలి. మృదువైన బొమ్మలు, ప్లఫ్ టాయ్స్, పాత దుప్పట్లు వీలైనంత వరకు దూరంగా పెట్టాలి. స్కూల్ బ్యాగులు, బెడ్‌షీట్లు వంటివి తరచుగా కడగాలి. పిల్లలకు అవసరమైతే టెస్టులు చేయించి, డాక్టర్ సూచించిన విధంగా మందులు ఇవ్వాలి. ముఖ్యంగా డస్ట్ మాస్క్ వాడమని అలవాటు చేయడం మంచిది. చూడ్డానికి చిన్న సమస్యలా అనిపించినా డస్ట్ అలర్జీ మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించే అంశం. చిన్న పిల్లలు, వృద్ధుల్లో ఇది గమనించకపోతే దీర్ఘకాలిక సమస్యగా మారే అవకాశం ఉంది. మానవ శరీరానికి గాలి ఎంత అవసరమో, ఆ గాలి శుద్ధంగా ఉండడం కూడా అంతే అవసరం. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, ధూళిని తగ్గించే ప్రయత్నాలు చేయడం, అవసరమైతే డాక్టర్ల సలహాతో టెస్టులు చేయించుకోవడం అనేవి అలర్జీని తగ్గించడంలో చాలా సహాయపడతాయి. మనం చేసే చిన్న చిన్న మార్పులు మన జీవితంలో పెద్ద తేడాను తీసుకురాగలవు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందనిపిస్తే వెంటనే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య శాస్త్రీయ విషయాల కోసం ట్రెండ్ బిహైండ్ సైన్స్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
మీ ఆరోగ్యంపై కొంచెం ఆసక్తి చూపించండి, జాగ్రత్త వహించండి, విజ్ఞానంతో ముందుకు వెళ్ళండి. థాంక్స్ ఫర్ వాచింగ్.